అనకాపల్లి జిల్లాలో తుఫాన్ దాటికి నష్టపోయిన ప్రాంతాలను హోంమంత్రి అనిత పరిశీలించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బంగారంపాలెంలో పర్యటించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. బాధితులు ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాంబిలి మండలం రజాల బైలవ సమీపంలో శారదా నదికి గండిపడిన ప్రాంతాన్ని అనిత పరిశీలించారు. అక్కడికి ద్విచక్ర వాహనంపై చేరుకున్న ఆమె మరమ్మతు పనులను సమీక్షించారు. మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల అగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండి అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండి అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొకటి బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమరింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంథెన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జన ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల గ్రహం జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట కూడా నేను ఇల్లు చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకొచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి, శాండ్ బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్. పర్మనెంట్ రిస్టోరేషన్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం మోంతా తుఫానికి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో 0. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారనే పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2,000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్, ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా